సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రేమ పేరుతో బుట్టలో వేయడం, మనసులో కోరికలు తీర్చుకోవడం, మోజు తీరిన తర్వాత ఏదో ఒక కారణంతో ప్రాణాలు తీసేయడం అన్నది ఇప్పుడు మంచినీళ్ళ ప్రాయంగా మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో జరిగిన ఓ యువతి దారుణ హత్య ఈ దారుణ పరిణామాలకు మరో తాజా తార్కాణంగా నిలుస్తోంది. ఇంతకీ అక్కడేమైంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు శీతల్ కౌశలి. వయసు 26 ఏళ్లు. భోపాల్ నగరానికి చెందిన ఈమెకు హర్యానా రాష్ట్రం పలవాల్ నుంచి భోపాల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వినోద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వినోద్ వయసు 23 ఏళ్లు. తనకంటే 3 ఏళ్లు వయసు తక్కువ అని తెలిసిన శీతల్ వినోద్ను ప్రేమించింది. ఇద్దరు చక్కగా స్థిరపడిన వెంటనే పెళ్లి చేసేసుకుందామంటూ వినోద్ ఆమెను నమ్మించాడు. తరచూ డేటింగ్ పేరుతో ఆమెను నగరంలోని పలు ప్రాంతాలకు తిప్పేవాడు. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఆమెను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. ఇలా 3 ఏళ్లు గడిచాయి. అయితే ఎక్కువ కాలం ఇలాగే గడిపేయడం కరెక్ట్ కాదని, ఇద్దరం పెళ్లి చేసుకుని పెద్దల ముందుకు వెళ్తే వారి అంగీకారం కూడా దొరుకుతుందని పెళ్లికి ముహూర్తం చూడాలంటూ శీతల్ వినోద్ను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ రిక్వెస్టే ఆమె ప్రాణాల పాలిట మృత్యుపాసంగా మారబోతోందని ఆమె గ్రహించలేకపోయింది. పెళ్లి సన్నాహాలు చేస్తున్నా, త్వరలోనే ఓ ఆలయంలో పెళ్లి చేసేసుకుందాం అంటూ ఆమెను నమ్మించిన వినోద్ సరదాగా కులు మనాలి వెళ్ళొద్దామంటూ ఓ ప్రపోజల్ పెట్టాడు. అక్కడ తీరిగ్గా పెళ్లి ఏర్పాట్ల గురించి డిస్కస్ చేద్దామంటూ మభ్యపెట్టాడు. దీంతో మారు మాట్లాడకుండా శీతల్ అతనితో కలిసి ట్రైన్ ఎక్కింది. మనాలి చేరుకునే వినోద్ ముందుగానే ఓయోలో రూమ్ బుక్ చేసుకున్న హోటల్కు చేరుకున్నాడు. అక్కడ 2 రోజుల పాటు ఇద్దరు ఎంజాయ్ చేశారు. 2వ రోజు రాత్రి వినోద్ తన రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టాడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేశాడు. తనతో తెచ్చుకున్న ఓ పెద్ద సూట్ కేసులో ఆ శరీరాన్ని కుక్కి ఆ పక్క రోజు ఉదయాన్నే హోటల్ నుంచి చెక్ ఇన్ అయ్యేందుకు రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు. మీతో వచ్చిన అమ్మాయి ఎక్కడని అడిగిన సిబ్బందికి ఆమె తెల్లవారుజామున లేహ్ వెళ్ళిందంటూ చెప్పి బిల్ కట్టేసి బయటపడ్డాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేందుకు ముందుగానే వినోద్ ఓ టాక్సీ బుక్ చేశాడు. టాక్సీ వచ్చిన వెంటనే సూట్ కేసును డిక్కీలో పెట్టేందుకు కదిలించే సమయంలో అది చాలా బరువుగా ఉన్నట్లుగా గమనించిన డ్రైవర్ అందులో ఏముందని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో కాస్తంత తత్తరపడ్డాడు. దీంతో డ్రైవర్కు సందేహం వచ్చింది. వెంటనే ఆ డ్రైవర్ పోలీసులకు ఫోన్ కొట్టాడు. ఏదో ఉపద్రవం జరగబోతోందని గమనించిన వినోద్ సూట్ కేసు వదిలేసి పారిపోయాడు. అక్కడికి వచ్చిన పోలీసులకు సూట్ కేసులో శీతల్ శవాన్ని గమనించారు. హోటల్లో అతని ఆధార్ కార్డ్ జిరాక్స్ ను తీసుకున్నారు. దాని సాయంతో వేట మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని ఓ బస్టాండ్ లో బస్ ఎక్కి కూర్చొనున్న వినోద్ను పట్టుకున్నారు. పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు. కేసు నమోదు చేసి లోపలేశారు. కార్లో సూట్ కేసు పెట్టుకుని వెళ్లి ఏదైనా లోయలో పడేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులకు వినోద్ వెల్లడించాడు. ప్రేమించడం అనేది తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో జరుగుతున్న ఎన్నో నేరాలు ఘోరాలు చూస్తూ కూడా మళ్ళీ అదే ట్రాప్ లో పడుతున్న యువతులు ప్రేమించే ముందు కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రం కాదనలేని నిజం. లేదంటే ఇలాంటి దారుణమైన చావులు తథ్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.